హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇది వచ్చేసరికి లాస్ట్ వీడియోస్కి కంటిన్యూషన్ అండి. చెప్పాను కదా, కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం. మేమందరం 3 కార్లు అయితే ఒప్పుకున్నారండి, అంటే 3 కార్స్ అయితే ఒప్పుకున్నారు. సో మేమైతే లాస్ట్ కార్లో అయితే వెళ్తున్నాము. ఇంకా స్విమ్మింగ్ పూల్లో దూకును వాడు చాలా ఇష్టం, కానీ ఇంకా టైం లేదు కదా. ముందు వచ్చుంటే ఆడు ఆడతాడు. బట్టలే మార్చుకున్నాడు. ఇటు నిలబడండి, ఫోటో తీస్తాను. ఇది నేను ఫస్ట్ అయితే రెడీ అయిపోయామండి. రెడీ అయిపోయిన తర్వాత అందరం చక్కగా ఇలా పిక్స్ అయితే దిగుతున్నాము. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇది వచ్చేసరికి అన్నవరం రిసార్ట్స్ అండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి బాబు మా వదిన వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నమాట. మా వదిన వాళ్ళ బాబుకి, అంటే మా అన్న వదిన వాళ్ళ బాబుకి అండ్ దెన్ వాళ్ళ తమ్ముడు కొడుక్కి ఇద్దరికి పెద్ద ఏజ్ గ్యాప్ అయితే లేదండి, చాలా తక్కువ ఏజ్ గ్యాప్ అయితే ఉంది. మా అన్న అంటే పెద్దమ్మ కొడుకు అండి. ఓన్ బ్రదర్ లాగా మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటాడండి. ఓన్ బ్రదర్ లేదు అన్న లోటే లేదండి. మా వదినమ్మ ఉంది కదండి, అంటే మా అన్న భార్య, మా వదినమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు అండి. ఇప్పుడు అక్కడ స్టేజ్ పైన నిలబడ్డాడు కదా, ఇదిగో వైట్ షర్ట్ అబ్బాయి వచ్చేసరికి మా వదినమ్మ వాళ్ళ తమ్ముడు, నేమ్ వచ్చేసరికి మహేష్ అనమాట. ఇక్కడ అందరికీ స్నాక్స్ అలాగే జ్యూస్ సర్వ్ చేస్తున్నారనమాట. సో మేమందరం అయితే స్నాక్స్ అవి తినేసాము. తర్వాత 7:30 7:45 అలా అయిందండి. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. రిసార్ట్ అయితే చాలా బాగుందండి. అన్నవరం దగ్గర వన్ రిసార్ట్ అనమాట. మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా దొరికేస్తుంది లొకేషన్ అనేది. ఇదిగోండి నేను మా అక్క అయితే ఫొటోస్ దిగుతున్నాం. అలాగే పక్కనే పెద్దమ్మ వాళ్ళు, అలాగే పెద్దమ్మ అంటే మా పెద్దమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట. ఆ పక్కన వచ్చేసరికి మా పెద్దక్క, ఆ తర్వాత ఆ పక్కన ఉన్నారు కదా, తను కూడా మా పెద్దమ్మ వాళ్ళ సిస్టర్. ఆ పక్కనే అత్త, అలాగే మా మేనమామ భార్య అనమాట. అదిగోండి మేమందరం అయితే సెకండ్ రోలో కూర్చున్నాము. ఫోటో దిగుదామని చెప్పి నేనే పిలుస్తున్నాను అనమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నయన్, దీపు పిల్లలందరూ. అండ్ దెన్ ఇక్కడ మమ్మల్ని అందరినీ స్నాక్స్కి రమ్మంటున్నారు. సో అందుకని చెప్పేసి స్నాక్స్కి అయితే వెళ్ళాము. స్నాక్స్ వచ్చేసరికి ఫుడ్ కోర్ట్లో అయితే స్నాక్స్ పెట్టారు. అండ్ దెన్ బాబు ఎంట్రీ అది కూడా ఉంది. అటు ఇటు ఫైర్ బాంబ్స్ పెట్టి మధ్యలో నుంచి అయితే బాబుని తీసుకొని వస్తారు. అది కూడా చూపిస్తాను మీకు. వీడియోనైతే చూస్తూ ఉండండి. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా, స్నాక్స్ తీసుకోవడానికి అయితే మేము ఫంక్షన్ హాల్కి వచ్చాం. ఇదిగోండి మా అన్న, చెప్పాను కదా, ఇంకా వీడియో చూస్తూ ఉండండి. మీకైతే మా అన్న వదిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి దీపు, ఆ తర్వాత పక్కనే మా 3వ మామ కూతురు అనమాట. తన పేరు వచ్చేసరికి పూజిత. అండ్ దాని కింద కూర్చుంది డోయల్. మా అన్నయ్యకి పాప బాబు, ఫస్ట్ పాప. ఇప్పుడేమొచ్చి బాబుది బర్త్డే అనమాట, బాబుది ఫస్ట్ బర్త్డే. అండ్ దెన్ ఇక్కడ మా నయన్ అలాగే మా అన్నయ్య వాళ్ళ పాప కింద కూర్చున్నారు కదా, వీళ్ళిద్దరిది సేమ్ ఏజ్ అండి. మా అన్నయ్య వాళ్ళ పాప నేమ్ వచ్చేసరికి డోయల్ బర్త్డే వచ్చేసరికి మార్చిలోనండి. మా నయన్ వచ్చేసరికి ఆగస్టులో పుట్టాడు. ఇద్దరికి 4 months గ్యాప్ అంతే. 2017లో బాండ్ అనమాట. మా పెదనాన్న నాన్నగారు వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అండి. ఇంతకుముందు మీ అందరికీ చాలాసార్లు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మా వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా పెద్దమ్మ పెదనాన్న వాళ్ళకి 3 కూతుర్లు అన్నమాట. ఇదిగోండి ఇంకొక అక్క కూడా వస్తుంది. ఇదిగోండి మా ఇటువైపు కూర్చుంది, రైట్ సైడ్ కూర్చుంది పెద్ద అక్క. అండ్ దెన్ 2వ అక్క, 3వ అక్క అనమాట. లాస్ట్ మా అన్న, అదే ఇప్పుడు బర్త్డే అవుతుంది కదా, వాళ్ళ బాబుకే అనమాట. ఇదిగోండి మా పెద్దమ్మ, ఇప్పటిదాకా చెప్పాను కదా మా పెద్దమ్మ. అండ్ దెన్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది అమ్మ, మధ్యలో నయన్, వెనకాతలు ఉన్నది మా తాతయ్య అనమాట, అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు. ఇదిగోండి వీడే గుహన్ బాబు. మా గుహన్ అంటే మా అన్న కొడుకు అనమాట. వీళ్ళు యాక్చువల్గా మా బాండింగ్ చాలా బాగుంటుందండి. మేము ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్లా ఉంటామన్నమాట. అన్నీ మంచిగా షేర్ చేసుకుంటాము, అలాగే చాలా బాగా మాట్లాడుకుంటాము. ఇదిగోండి 3వ అక్క వాళ్ళ పాప, అలాగే మా అన్నయ్య వదిన వాళ్ళ పాప అనమాట.
పాప నేమ్ వచ్చేసరికి డోయల్, బాబు నేమ్ వచ్చేసరికి గుహన్. అమ్మ పెద్దమ్మ ఎలా ఉంటారంటే ఐడెంటికల్ సిస్టర్స్లా ఉంటారనమాట. అండ్ దెన్ ఇక్కడ మా నయ్యన్ ఎక్కడికి వెళ్ళిపోయాడా అని వెతుక్కుంటున్నామండి. ఎందుకంటే రిసార్ట్స్లో చెట్లు అవి ఉంటాయి కదా, భయం కదా, పురుగులు అట్లా రావచ్చు, పిల్లలు కదా గబకమని వాళ్ళకి తెలీదు, మళ్ళీ కుట్టేస్తాయి చేస్తాయి అని చెప్పేసి ఇక్కడ మీకు సీక్వెల్లో చెప్తాను చూడండి. నయన్, తర్వాత వంశీ సుప్రియ వాళ్ళ పాప, తర్వాత డోయల్, అండ్ దెన్ మా మేనమామ వాళ్ళ పాప పూజిత, వీళ్ళంతా ఉన్నారు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి బాబు ఎంట్రీ అనమాట. బర్త్డే బాయ్ ఎంట్రీ అయితే ఇక్కడ చూసేసేయండి, చాలా బాగుంది. అటు ఇటు ఫైర్ బ్లాస్ట్ అయితే చేస్తారు, మధ్యలో నుంచి బాబు అయితే వస్తాడనమాట. ఇదిగోండి కారు ఉంటుంది కదా, ఇప్పుడు మనకి మాల్స్లోని అక్కడ చూస్తూ ఉంటాం కదా, ఈ కార్ని హైర్ చేసుకున్నారనమాట. సో ఈ కారులో నుంచి బాబు గారిని అయితే తీసుకొని వస్తారు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి అందరం అయితే వెళ్తున్నాము, అటు సైడ్ ఇటు సైడ్ నిలబడతాం, అండ్ దెన్ బ్యాక్ సైడ్ కూడా నిలబడతాం. మా అమ్మ చెప్తుంది ఏంటంటే బ్యాక్ సైడ్కి వెళ్ళి కవర్ చేయు, అప్పుడు బాగా వీడియో కనిపిస్తుంది, అంటే ఈ లైటింగ్ అంతా కూడా వస్తుంది అని అయితే మా పెదనాన్న కూడా చెప్తున్నారు అనమాట. సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ముందరకు వచ్చేసాను, వెనక కనిపిస్తున్నారు కదా మా నాన్న, ఆ పక్కని మా బావగారు, ఆ పక్కన ఇంకో బావగారు అనమాట. అండ్ నేను అక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ లాగా, అవే బ్లాస్ట్ అవుతాయండి. ఇదిగోండి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నాయి కదా, అవే బ్లాస్ట్ అవుతాయి, మధ్యలో నుంచి బాబు వస్తాడు, అలాగే వీడియోగ్రాఫర్ వీడియోస్. అండ్ దెన్ నేను కూడా కంటెంట్ క్రియేటర్ కాబట్టి, అంటే పెద్ద కంటెంట్ క్రియేటర్ కాదనుకోండి, నేను కూడా వ్లాగ్స్ అవి తీస్తూ ఉంటాను కాబట్టి నేను కూడా కొంచెంగా ఇలా క్యాప్చర్ చేసుకుంటున్నాను అనమాట. బాబు అయితే ఎంత క్యూట్ ఉన్నాడో, అవన్నీ మేము తెచ్చేసుకున్నామండి ఇంటికైతే, ఫంక్షన్ అయిపోయేదాకా ఉన్నాం కదా లాస్ట్ వరకు. సో అందుకని చెప్పేసి ఇంకా మేమైతే అవన్నీ తీసుకొని వచ్చాం. అదే ఆ ఫొటోస్ ఉన్నాయి కదా అక్కడ పిల్లలందరూ తీసుకొని వచ్చుకున్నారనమాట. నేను వేసుకునే ఇక్కడ జ్యువెలరీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను, చూసేసేయండి. చాలా బాగుంది జ్యువెలరీ అయితే. నేను అది బీడ్స్ జ్యువెలరీ సికింద్రాబాద్లో కొనుక్కున్నాను అనమాట. 2000 రూపీస్ అయితే పడింది, విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చింది. నేను ఈ శారీకి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అది కొనుక్కున్నాను. చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ కూడా, అది లైట్ బ్లూ కలర్ అనమాట. ఎవరికైనా వీడియో కావాలంటే తప్పకుండా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా సెపరేట్ వ్లాగ్ అనేది. ఇప్పటి వరకు మీరు మా వదినమ్మని చూడలేదు కదా, ఇదిగోండి వదినమ్మ డోయల్, అంటే పాప వదినమ్మ అయితే సేమ్ సీక్వెల్ డ్రెస్సెస్ అయితే వేశారు. అలాగే బాబు అలాగే మా అన్న వాళ్ళిద్దరూ ఒకేలాగా వేశారనమాట, ఒక థీమ్లో వేసుకున్నారు. వదిన అలాగే పాప ఒకలాంటి వేశారు, అలాగే ఫ్యామిలీ డ్రెస్సెస్ లాగా అన్నయ్య అలాగే బాబుగాడు. అసలు చూసాడా ఎంత క్యూట్ ఉన్నాడో, వాడైతే నవ్వుతూనే ఉన్నాడు, అసలు మాకు భలే అనిపించింది. దాని వెనక పెదనాన్న పెద్దమ్మ అమ్మ నాన్న ఉన్నారు, అంటే అందరూ రిలేటివ్స్ అందరూ బ్యాక్ సైడ్ నిలబడి ఉన్నారనమాట. కొంచెం ఆ ఫైర్ వస్తుంటే వాడు చూసి నవ్వుతున్నాడు అనమాట, వాడికి ఏదో స్పార్కల్ లాగా కనిపించేసరికి మంచిగా అనిపిస్తున్నట్టుంది. మా గుహన్ బాబు అయితే ఆ డ్రెస్లో ఎంత క్యూట్ ఉన్నాడో, అసలు నాకు భలే నచ్చింది. ఇదిగోండి మా నాన్నగారు అటు సైడు, ఇదిగోండి ఇక్కడ మా పెదనాన్నగారు ఉన్నారు ఇటు సైడ్. అండ్ దెన్ మీకు క్లియర్గా చూపిస్తానులేండి. ఇదిగోండి ఇప్పుడు మా నైన్ని తట్టారు కదా, అదిగో తను మా పెదనాన్నగారు అనమాట. మీకు మళ్ళీ స్టేజ్ ఎక్కినప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తానులేండి. నేను వీడియో అంతా నీట్గా క్లియర్గా కవర్ చేశాను. మా వదినమ్మ వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళ బ్రదర్స్ అండ్ దెన్ వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తాను, వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అలాగే మా సైడ్ రిలేటివ్స్, అంటే మా మేనత్తలు, తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ సిస్టర్స్, వాళ్ళందరినీ కూడా చూపిస్తానండి. అంటే అందరం స్టేజ్ ఎక్కినప్పుడు వీడియో అలాగే ఫొటోస్ కవర్ కూడా చేసామన్నమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి హియర్ గోస్ కేక్ కటింగ్. అండ్ దెన్ కోకోమెలాన్ థీమ్ అండి, ఈ థీమ్ క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా, పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి మా వాడైతే అదే గుహన్ బాబు అయితే ఎప్పుడెప్పుడు ఆ బొమ్మలు పట్టుకొని పీకుదామా అని చూస్తున్నాడు. అండ్ దెన్ ఆ తర్వాత మా అన్న వదినమ్మ మా నలుగురు సిస్టర్స్కి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చాడు ఏంటి అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. రైట్ సైడ్ ఉన్నారు కదండి వాళ్ళు వదినమ్మ వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. అండ్ దెన్ చెప్పాను కదా ఇందాకలా వాళ్ళ తమ్ముడు అలాగే తమ్ముడు కొడుకు అనమాట. వీళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారండి. మా అన్న వదిన వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారు, ఇద్దరు దగ్గర నియర్ బైయే ఉంటారనమాట. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా మా పెద్దమ్మ మా పెదనాన్నగారు, తర్వాత మా అమ్మ, అండ్ దెన్ లాస్ట్లో మా నాన్నగారు అనమాట. ఇటు సైడ్ వచ్చేసరికి వదినమ్మ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ తమ్ముడు అండ్ దెన్ బాబు.
ఎవరు ఏం దొరకడన్నా పెద్దమ్మ అమ్మ వాళ్ళని చూసారా? సేమ్ శారీస్ అండి. సేమ్ శారీస్ ఒకేలాంటివి కట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట. ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఏమన్నా ప్రోగ్రామ్స్ అవి ఉన్నా కూడా మంచిగా ఒకేలాగా రెడీ అవుతారనమాట. జ్యువెలరీ కానీ లేదంటే శారీస్ కానీ అన్నీ మంచిగా కట్టుకుంటారు. ఇటువైపు లెఫ్ట్ సైడ్ పెదనాన్న వాళ్ళు, ఇటు సైడ్ ఏమో నాన్న అమ్మ వాళ్ళు అనమాట. ఇక్కడ ఇంకా బాబుగాడితో పిక్స్ అయితే దిగుతున్నాం. ఆ తర్వాత మేము కూడా పైకి ఎక్కుతున్నామండి. మా అత్త వాళ్ళు ఇదిగోండి బ్యాక్ సైడ్ అదే హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంది కదా అత్త, ఇగో ఇక్కడ పక్కన ఉంది కదా గ్రీన్ కలర్ లంగా జాకెట్ వేసుకుని, తను కూడా మా మేనత్త కూతురు అనమాట. తిని వచ్చేసరికి ఇప్పుడు ఎక్కింది కదా స్టేజ్ పైకి, తను వచ్చేసరికి మా మేనమామ, రెండో మేనమామ భార్య అనమాట. వెనక మా అక్క, అలాగే అండ్ దెన్ మా తాతయ్య అనమాట. అమ్మమ్మ రాలేదు, తాతయ్య వచ్చారు. అండ్ దెన్ మేమందరం సిస్టర్స్ అందరం కూడా మళ్ళీ ఎక్కాం. ముందు కూడా ఎక్కి గిఫ్ట్స్ అవి ఇస్తున్నాం అనమాట. ఇక్కడ అందరం స్టేజ్ ఎక్కి బాబుగాడికి అయితే. అండ్ దెన్ మీకు ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్స్లో చెప్పాను కదా, మొమ్టోస్ నుంచి నేనైతే డ్రెస్ తీసుకున్నాను బాబుగాడికి. ఆ రోజు అసలు నాకు షేర్ చేసుకోవడం అస్సలు కుదరలేదండి. వాళ్ళు అయితే ఇద్దరు బ్రదర్స్ అండి, ఆల్రెడీ చూపించాను కదా. మా పెదనాన్న, నాన్న, తర్వాత ముగ్గురు సిస్టర్స్ అనమాట. ఇటువైపు లెఫ్ట్ సైడ్ లాస్ట్లో నిలబడ్డా కదా, తను వచ్చేసరికి లాస్ట్ అత్త, ఒకరేమో అమ్మమ్మ అనమాట. అమ్మమ్మ, అత్త, అత్తయ్య, అమ్మమ్మ. అండ్ దెన్ మధ్యలో ఇంకొక అత్త అనమాట. ముగ్గురు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్. వాళ్ళు మొత్తం 5 మెంబర్స్ అనమాట. నేను మా అన్న వాళ్ళే కొద్దిగా దూరంగా, అంటే హైదరాబాద్లోని, అలాగే మా అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి బెంగళూరులో ఉంటామన్నమాట. మిగతా వాళ్ళందరూ అక్కడ వైజాగ్ అని అటుపక్క చుట్టుపక్కలే ఉంటారు. మా మేనత్తలు కానీ, మా అక్కల వాళ్ళు కానీ, అందరూ మా మేనమామలు కానీ అందరూ ఆ చుట్టుపక్కలే ఉంటారనమాట. మేమే కొంచెం దూరంలో ఉన్నాము. అన్నయ్య వాళ్ళు బెంగళూరు, మా వదిన కూడా జాబ్ అండి. మా వదిన జాబ్. పిల్లలు వచ్చేసరికి, పాప వచ్చేసరికి సేమ్ మా 9 తోటే కాబట్టి 3rd గ్రేడ్ చదువుతుందన్నమాట. డోయల్ అయితే మా అన్న వదిన వాళ్ళ పాప. అందుకని ఇక్కడ నేను ఇంకా స్టేజ్ పైనే ఉన్నాను, ఎందుకంటే మా అక్క వాళ్ళు కూడా స్టేజ్ ఎక్కుతున్నారు. సో అందరం కలిసి పిక్స్ దిగుతామని చెప్పేసి నేను మళ్ళీ స్టేజ్ పైనే ఉన్నాను అనమాట, కిందకి దిగకుండా. అదిగోండి మా అక్కలు కూడా ఎక్కుతున్నారు. ఇదిగోండి మా బావగారు. ఇప్పటిదాకా మా బావగారిని చూపించలేదు కదా, మా బావగారు, అక్క, తర్వాత ఇప్పుడు తను మా అక్క, ఇంకో బావగారు అనమాట. ఇంకో బావగారు. ఇటు వచ్చేసరికి మా పెద్దక్క. యాక్చువల్గా ఫోన్ ఎవరి చేతికి ఇచ్చానో గుర్తులేదండి, సరిగ్గా వీడియో కుదరలేదనమాట. అండ్ దెన్ మళ్ళీ చూసి అడ్జస్ట్ చేసినట్టున్నారు. మా పెద్దక్క అండి, మా పెద్దక్క. ఇటువైపు ఇక్కడ మాట్లాడుతుంది కదా, తను మా రెండో అక్క అనమాట. బ్యాక్ సైడ్ నిలబడింది కదా, తను వచ్చేసరికి మూడో అక్క, నేను వచ్చేసరికి లాస్ట్ అనమాట. అండ్ దెన్ ఇక్కడైతే గిఫ్ట్స్ ఇచ్చేసి ఆ తర్వాత మేమందరం పిక్స్ అయితే దిగుతున్నాము. కెమెరామెన్ చెప్తున్నాడు అనమాట, పక్కకు తీయండి ఆ బాక్సెస్, ఎందుకంటే కెమెరాలో మా ముందర బాక్సెస్ పడుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పి అవన్నీ పక్కకైతే అడ్జస్ట్ చేసాము. అండ్ దెన్ మేమైతే చాలా అంటే చాలా పిక్స్ దిగామండి. చాలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట బర్త్డే పార్టీ అయితే. రైట్ సైడ్ ఉన్నారు కదా బావగారు, ఆ రైట్ సైడ్ ఉన్న బావగారు, అలాగే మా హస్బెండ్, ఇద్దరు ఓన్ బ్రదర్స్ అన్నమాట. ఇక్కడ మా డోయమ్మ గిఫ్ట్స్ వెనక పెట్టమని చెప్తుంది. అందరూ వచ్చి గిఫ్ట్స్ ఇచ్చారు కదా, అవన్నీ బ్యాక్ సైడ్ అలాగే సైడ్కి పెట్టామన్నమాట. వీళ్ళు వచ్చేసరికి, అంటే మా పెద్దమ్మ ఉంది కదా, మా పెద్దమ్మకి ఓన్ సిస్టర్స్ అనమాట. ఇప్పుడు స్టేజ్ ఎక్కారు కదా, వాళ్ళు కూడా 5 మెంబర్స్ సిస్టర్స్ అనమాట. అంటే ఇప్పుడు మా అన్నయ్యకి పిన్నులు అనమాట. అందరూ చిన్నమ్మలు అవుతారు వీళ్ళంతా. అండ్ దెన్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుందండి. యాక్చువల్గా మా రిలేటివ్స్ ఎవరైనా ఈ బ్లాగ్స్ చూసింది కనుక వాళ్ళకందరికీ తెలిసి ఉంటుంది రిలేషన్స్ ఏంటి అనేది. అంటే ఇప్పుడు మా పెద్దమ్మ ఉంది కదా, పెద్దమ్మ వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ పిల్లలు అనమాట, చిన్నపిల్లలు అందరూ. హర్ష నిన్నే అవి తీసి వెనక్కి వెళ్ళు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు కదా స్టేజ్ పైన, వాళ్ళు వచ్చేసరికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంకో సిస్టర్ అనమాట, వైజాగ్ దగ్గరే ఉంటారు. అలాగా తర్వాత ఇంకా
ఫ్యామిలీ ఫోటోషూట్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడ జరుగుతూ ఉంది. అండ్ దెన్ డిన్నర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ అది చేసేసి మేము 10:30, 11 o'clock ఆ టైంకి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. అసలు మా వాడు ఇక్కడ అరుస్తాడు చూడండి, గుహన్ బాబు. బాబు నేమ్ వచ్చేసరికి గుహన్ అనమాట. మా అన్న అలాగే గుహన్ బాబు ఇద్దరు ఎంత క్యూట్ ఉన్నారో. అసలు ఆ డ్రెస్లో అసలు భలే అనిపించారు. నాకైతే బాగా నచ్చింది డ్రెస్ కాంబినేషన్ అది. అండ్ దెన్ ఒక కలర్ థీమ్లో వెళ్ళారనమాట. బ్యాక్గ్రౌండ్ ఆ డెకరేషన్కి అలాగే వీళ్ళ కలర్ఫుల్ డ్రెస్సెస్ కూడా బాగా మంచిగా మ్యాచ్ అయ్యాయని అయితే అనిపించింది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అలాగే అన్న వదిన రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేసేయండి. మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఆ వీడియో క్లిప్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తానండి. వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుంటానండి. అండ్ దెన్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫోటో షూట్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. గుహన్ బాబుతో అయితే బాగా ఆడుకున్నాము. అండ్ దెన్ ఫొటోస్ కూడా దిగాము. ఆ తర్వాత మీకు మా ఊరు మోదుకొండమ్మ వారు జాతర కూడా వ్లాగ్ అనేది తీసానండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను, చూసేసేయండి. అంకుల్ గారు, ఆంటీ గారు అండ్ దెన్ మిగతా వాళ్ళందరం డిన్నర్కి అయితే వెళ్తున్నామండి. అండ్ దెన్ పిల్లలందరికీ కూడా కలిపి ఒక గ్రూప్ పిక్ అయితే తీసాము. అండ్ దెన్ మా గుహన్ బాబు అయితే మా నయన్ గారిని ఎన్నిసార్లు పిలిచినా అసలు చూడట్లేదండి. మా వాడు ఓన్లీ ఫోటోగ్రాఫర్ వైపే చూస్తున్నాడు అనమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. డిన్నర్ అయితే చాలా బాగుందండి. ఫుడ్ అంతా కూడా చాలా యమ్మీగా ఉంది. ఇంటికి వెళ్ళాను కదా, రిలేటివ్స్ వాళ్ళు బొట్టు పెడతారు కదా, బొట్టు పెట్టి శారీస్ అవి ఇచ్చారనమాట. సో మీ అందరితో ఇవి కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ దెన్ ఇదిగోండి మా అన్నయ్య అయితే ఈ వెండి ఫ్లవర్స్ అయితే వెండివన్నమాట, ఇవి సిల్వర్వి. ఈ వెండి ఫ్లవర్స్ అయితే ఇచ్చాడనమాట మాకు గిఫ్ట్గా. చాలా బాగున్నాయండి. ఇదిగోండి ఇలా ప్యాకెట్లో ఉంటాయి. 108 అనుకుంటా, తెలీదు. అంటే ఇప్పుడు 108 పువ్వులతో దేవుడికి పూజ చేసుకుంటాం కదా, అలాగని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. అండ్ దెన్ ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాడనమాట. పిల్లలకి వచ్చేసరికి ఈ లంచ్ బాక్స్ అని ఉంది కదా, అవి ఇచ్చారు. అండ్ దెన్ పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఈ టప్పర్ వేర్ బాక్సెస్ అయితే ఇచ్చారనమాట. చూపిస్తాను, చూసేసేయండి. ఈ వెండివి ఉన్నాయి కదా, ఇవైతే మళ్ళీ యథావిధిగా సేమ్ ప్లేస్లో పెట్టేస్తున్నాను. నేను ఊరు నుంచి వచ్చాను కదా, అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను లగేజ్ అంతా సర్దుతున్నాను అనమాట. ఇంకెక్కడవక్కడ అన్నీ సర్దేసుకుంటున్నాను. బట్టలు కానీ లేదంటే ఇంటి నుంచి తీసుకొచ్చిన సామాన్లు కానీ, అలాగే పప్పులు అంటాం కదా, అంటే స్నాక్స్ కానీ అవన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసరికి పిల్లలందరికీ ఇవి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. చాక్లెట్స్ వేసి అందులో రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు. అండ్ దెన్ పెద్దవాళ్ళందరికీ టప్పర్ వేర్ బాక్సెస్ అయితే ఇచ్చారు. మనం కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు. పప్పులు కానీ పిండ్లు కానీ అలా ఏమన్నా వేసుకునేవి ఇచ్చారనమాట. చూపిస్తాను, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇది కవర్లో పెట్టేసి మళ్ళీ యథావిధిగా బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇదే ఇంకో బాక్స్ అనమాట. చూపిస్తాను, చూసేసండి. 1 ప్యాక్లో 2 బాక్సెస్ అయితే వచ్చినాయి అనమాట. చూడండి, సైడ్ టిక్స్ ఉన్నాయి, టిక్లాగా ఉండి ఇవి మనం ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర అలా ఏమైనా వేసుకునో, లేదంటే ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే చిన్నగా నిమ్మకాయలు అలా ఏమైనా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. లేదంటే బిస్కెట్స్ అలా మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ లాగా అనమాట. దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అండ్ దెన్ ఇంకా యథావిధిగా అన్నీ ఎక్కడవక్కడ ప్యాక్ చేసేస్తున్నాను. అలాగే ఈ వీడియోని కూడా ఇక్కడితో ప్యాక్ చేసేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్.